భక్తి ప్రేక్షకులకు నమస్కారం. మట్టపల్లి క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తిరుకల్యాణోత్సవాన్ని సోమవారం తెల్లవారుజామున వైభవంగా నిర్వహించారు అర్చకులు. కృష్ణమాచార్యులు, శ్రీనివాసాచార్యులు, రామాచార్యులు, పద్మనాభాచార్యులు, బ్రహ్మచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, లక్ష్మీ నరసింహమూర్తి బృందం శ్రీ స్వామి అమ్మవార్లకు జీలకర్ర బెల్లం, యజ్ఞోపవీతం, తాలిబొట్టు, తలంబ్రాలను సమర్పించారు. ఆదివారం అర్ధరాత్రి ఆలయం నుంచి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, రాజ్యలక్ష్మి, చెంచులక్ష్మి సమేత ఉత్సవమూర్తులను గజ, సింహ, ఆశ్వ వాహనాలపై అశేష భక్తుల జయజయధ్వానాల నడుమ కళ్యాణ మండపం వరకు ఊరేగింపుగా తరలించి ఎదుర్కోళ్ల మహోత్సవాన్ని నిర్వహించారు. యాదగిరిగుట్ట దేవస్థానం నుంచి కలెక్టర్ మంత్రి ప్రగడ హనుమంతరావు, ఆలయ ధర్మకర్త నరసింహమూర్తులు తెచ్చిన పట్టు వస్త్రాలను ఆలయ అనువంశిక ధర్మకర్తలు మట్టపల్లి రావు, విజయ్ కుమార్, ఈవో నవీన్ కుమార్లు శ్రీ స్వామివారికి సమర్పించారు. గుండ్లపల్లి భక్తులు, ఎదుర్కోలదివిలు, పల్నాడు జిల్లా ముత్యాలంపాడు గ్రామస్తులు, సూర్యాపేట జిల్లా లింగలగిరి వాసులు శ్రీ స్వామి అమ్మవారికి మెట్టెలు, మంగళసూత్రం, ఉత్తర ధ్వజములు, వస్త్రాలు, తలంబ్రాల బియ్యం సమర్పించారు. యాజ్ఞికులు బొర్రా వెంకట వాసుదేవాచార్యులు పర్యవేక్షణలో హరికిరణాచార్యులు, వెంకటాచార్యులు కళ్యాణ తంతు జరిపించారు. కాగా ఉదయం ఆలయంలో పంచామృతాభిషేకం అనంతరం గరుడ వాహన సేవ నిర్వహించారు. నృసింహోత్సవ పాసనం, పద్యపఠనం, వేద పఠనం, భక్తి సంగీతం, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అవతార విశేషం, హరికథ, శ్రీ మట్టపల్లి క్షేత్ర మహాత్యం, బుర్రకథ, భక్త సంగీత విభాతి నిర్వహించారు. అనంతరం రథోత్సవం చేపట్టారు. అందుకే విష్ణు విచక్రమే పృథ్వీమేత ఏతాంతే